యాక్సిడెంట్ కేవలం కొన్ని సెకండ్స్లో జరుగుతుంది, కానీ ఒక్క యాక్సిడెంట్ ఇంపాక్ట్ కొన్ని రోజులు కాదు, నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని పూర్తిగా మర్చిపోవచ్చు. ఇమాజిన్ చేయండి, ఇంట్లో ఒక్కరే ఎర్నింగ్ మెంబర్, రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్తారు, ఈఎంఐ ఉంటుంది, రెంట్ ఉంటుంది, పిల్లల స్కూల్ ఫీజు ఉంటుంది అండ్ పేరెంట్స్ మెడిసిన్స్ ఉంటాయి. లైఫ్ అంతా నార్మల్గా వెళ్తుంది. కానీ ఒక్కరోజు రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, శాలరీ అయిపోయి ఉంటుంది, సేవింగ్స్ కూడా అయిపోయి ఉంటాయి, అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. చాలా ఫ్యామిలీస్కి యాక్సిడెంట్ అంటే అది ఒక ఫిజికల్ పెయిన్ కన్నా ఫైనాన్షియల్ పెయినే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్, కేవలం 299 లేదా 399 ప్రీమియంతో లక్షల రూపాయల యాక్సిడెంట్ ప్రొటెక్షన్ వస్తే ఎలా ఉంటుంది? చాలా మంది ఇది నమ్మరు, కానీ ఇది సోషల్ మీడియా ఫార్వర్డ్ చేసింది కాదు, అలాగే ఫేక్ ఆఫర్ కూడా కాదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఐపీపీబీ మరియు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్లో అందిస్తున్న గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో నేను కేవలం బెనిఫిట్స్ గురించే మాట్లాడాను. ఈ స్కీమ్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి అంతగా యూజ్ అవ్వకపోవచ్చు, అండ్ 299 ప్లాన్లో ఏముంది, 399 ప్లాన్లో ఎక్స్ట్రాగా ఏమొస్తుంది అని, అలాగే క్లెయిమ్ ప్రాసెస్లో జాగ్రత్తలు ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్, బ్యాంకింగ్ అప్డేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, టెక్నాలజీ మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంది. ముందుగా ఒక క్లారిటీ ఇస్తాను. చాలా మంది ఇన్సూరెన్స్ అంటే అన్ని కవర్ అవుతాయి అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఈ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అలా కాదు. ఫీవర్, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, సర్జరీస్ డ్యూ టు ఇల్నెస్ లాంటి రెగ్యులర్ మెడికల్ కండిషన్స్ ని ఇది కవర్ చేయదు. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కాదు. అండ్ న్యాచురల్ గా డెత్ జరిగితే ఈ పాలసీ నుండి బెనిఫిట్ వస్తుంది అని అనుకోవడం తప్పు. ఈ స్కీమ్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ కోసమే డిజైన్ చేశారు. రోడ్ యాక్సిడెంట్స్, యాక్సిడెంటల్ ఇంజురీస్ లాంటి ఇన్సిడెంట్స్ వల్ల డెత్ లేదా డిసబిలిటీ జరిగితే మాత్రమే ఈ బెనిఫిట్స్ అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ ని హెల్త్ ఇన్సూరెన్స్ కి రీప్లేస్మెంట్ గా లేదా టర్మ్ ఇన్సూరెన్స్ కి రీప్లేస్మెంట్ గా చూడకండి. ఇది అడిషనల్ ప్రొటెక్షన్ మాత్రమే. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలంటే సాధారణంగా 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్య వయసు ఉండాలి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది. కంపల్సరీగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అంటే ఐపీపీబీ అకౌంట్ ఉండాలి. చాలా మంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు, కానీ ఎన్రోల్మెంట్ కోసం ఐపీపీబీ అకౌంట్ అవసరం. ఆల్రెడీ ఐపీపీబీ అకౌంట్ ఉంటే ఎన్రోల్మెంట్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. లేని వాళ్ళైతే నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి సాధారణంగా కాంప్లికేటెడ్ మెడికల్ టెస్ట్ లేదా ఇన్కమ్ ప్రూఫ్స్ లాంటి ఫార్మాలిటీస్ అవసరం ఉండకపోవచ్చు. అందుకే సింపుల్గా యాక్సిడెంట్ ప్రొటెక్షన్ కోసం చాలా మంది ఈ ప్లాన్ ని కన్సిడర్ చేస్తారు. పాలసీ వ్యాలిడిటీ 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. రెన్యువల్ మిస్ అయితే కవరేజ్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. కాబట్టి రెన్యువల్ డేట్ గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు 299 బేసిక్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లాన్ యాన్యువల్ ప్రీమియం కేవలం 299. పాలసీ యాక్టివ్ గా ఉన్న సమయంలో యాక్సిడెంటల్ డెత్ జరిగితే నామినీకి పాలసీ కండిషన్స్ ప్రకారం 10 లక్షల కవరేజ్ రావచ్చు. పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ కవర్ కూడా 10 లక్షల వరకు ఉండవచ్చు. ఉదాహరణకి యాక్సిడెంట్ వల్ల 2 కాళ్ళు పని చేయకపోవడం లాంటి సివియర్ సిచ్యువేషన్స్ లో పాలసీ వర్డింగ్ ప్రకారం బెనిఫిట్స్ అప్లై అవ్వచ్చు. హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కోసం 60,000 వరకు సపోర్ట్ ఇస్తుంది. అండ్ అంబులెన్స్ ఛార్జెస్ కోసం సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా సపోర్ట్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే యాక్సిడెంట్ తర్వాత ఫ్యామిలీ మీద పడిన ఇమీడియట్ ఫైనాన్షియల్ బర్డెన్ ని కొంచెం తగ్గించడానికి ఈ ప్లాన్ డిజైన్ చేశారు. ఇప్పుడు 399 ప్రీమియం ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కేవలం 100 ఎక్స్ట్రా ప్రీమియం కట్టడం వల్ల ఏం డిఫరెన్స్ వస్తుంది అని. నిజంగా చెప్పాలి అంటే మేజర్ వాల్యూ ఇక్కడే ఉంటుంది. 399 ప్లాన్ లో యాక్సిడెంటల్ డెత్ కవర్ మరియు పర్మనెంట్ డిసబిలిటీ కవర్ 10 లక్షలుగానే ఉంటుంది. కానీ కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. హాస్పిటలైజేషన్ కవర్ 60,000 నుంచి 1 lakh వరకు పెరగడం చాలా మందికి అట్రాక్టివ్ ఫీచర్ గా కనిపిస్తుంది. యాక్సిడెంట్ తర్వాత రూమ్ రెంట్, మెడిసిన్స్, డయాగ్నోస్టిక్ టెస్ట్ అలాగే ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా ఫాస్ట్ గా పెరుగుతాయి. కాబట్టి అడిషనల్ హాస్పిటలైజేషన్ సపోర్ట్ కొంత రిలీఫ్ ఇవ్వగలదు. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఓపీడీ బెనిఫిట్. బైక్ స్కిడ్ అయి ఫ్రాక్చర్ అయ్యింది అనుకోండి, డాక్టర్ కన్సల్టెంట్స్, ఎక్స్రే స్కాన్స్, మెడిసిన్స్, డ్రెస్సింగ్ ఛార్జెస్ ఉంటాయి. కానీ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కాకపోవచ్చు. చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ లో అడ్మిషన్ కాకపోతే రియంబర్స్మెంట్ ఉండదు. కానీ ఈ ప్లాన్ లో
ఓపీడీ రిలేటెడ్ సపోర్ట్ ఉండడం కొంతమందికి అడ్వాంటేజ్ గా ఉండొచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ కూడా ఉంది. అలాగే రోజుకి 1000 చొప్పున మాక్సిమం 10 రోజులు అంటే 10,000 వరకు సపోర్ట్ ఉండవచ్చు. ఇది రియంబర్స్మెంట్ కాదు, ఫిక్స్డ్ బెనిఫిట్ లాగా పనిచేయొచ్చు. ఈ అమౌంట్ ని ఫ్యామిలీ డైలీ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడానికి లేదా ఇన్కమ్ లాస్ ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి యూస్ చేయొచ్చు. పర్టికులర్లీ డైలీ వేజ్ వర్కర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, అలాగే స్మాల్ బిజినెస్ ఓనర్స్, డెలివరీ పార్ట్నర్స్ లాంటి వాళ్ళకి ఇది కొంత రిలీఫ్ ఇవ్వగలదు. ఇంకో ఫీచర్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఫ్యామిలీలో ఎర్న్ చేసే పర్సన్ కి యాక్సిడెంట్ అయి చనిపోతే లేదా సివియర్ డిసబిలిటీకి గురైతే పిల్లల ఎడ్యుకేషన్ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెషన్ ఫ్యామిలీకి కొంత సపోర్ట్ గా ఉండవచ్చు. అలాగే కొన్ని కేసెస్ లో పర్మనెంట్ పార్షియల్ డిసబిలిటీ బెనిఫిట్స్ కూడా పాలసీ షెడ్యూల్ ప్రకారం అప్లై అయ్యే అవకాశం ఉంది. అంటే యాక్సిడెంట్ వల్ల ఒక కన్ను లేదా ఒక చెయ్యి ఇంకా కొన్ని బాడీ పార్ట్స్ లో పర్మనెంట్ డ్యామేజ్ అయిన సిచ్యువేషన్స్ లో పర్సెంటేజ్ బేసిస్ లో కంపెన్సేషన్ కూడా ఉండవచ్చు. కానీ ఎగ్జాక్ట్ అమౌంట్ పాలసీ షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం కట్టిన వెంటనే ప్రతి యాక్సిడెంట్ కి క్లెయిమ్ వస్తుంది అని అనుకోవడం తప్పు. పాలసీకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ లాంగ్వేజ్లో యాక్సిడెంట్ అంటే మనం అనుకున్న ప్రతి యాక్సిడెంట్ కాదు. సడన్, ఎక్స్టర్నల్, వాయిలెంట్ మరియు విజిబుల్ ఈవెంట్ వల్ల ఇంజురీ జరగాలి అనే కండిషన్స్ పాలసీ వర్డింగ్లో ఉండవచ్చు. కాబట్టి ఎన్రోల్మెంట్ చేసే ముందు అఫీషియల్ పాలసీ డాక్యుమెంట్స్ తప్పకుండా చదవాలి. చిన్న అక్షరాల్లో ఉన్న కండిషన్స్ని ఇగ్నోర్ అస్సలు చేయకండి. ఎందుకంటే ఇన్సూరెన్స్లో బెనిఫిట్ కన్నా కండిషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. యాక్సిడెంట్ జరిగిన వెంటనే పాసిబుల్ అయితే FIR రిజిస్టర్ చేయడం చాలా మంచిది. ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్స్లో పాలసీ డాక్యుమెంటేషన్ ఫ్యూచర్ క్లెయిమ్ ప్రాసెస్ కి హెల్ప్ అవ్వచ్చు. అలాగే హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ, డాక్టర్ సర్టిఫికేట్స్, మెడికల్ రిపోర్ట్స్ అండ్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్, ఒరిజినల్ బిల్స్, పేమెంట్ రిసిప్ట్స్ అన్ని సేఫ్ గా ప్రిజర్వ్ చేసుకోవాలి. పర్మనెంట్ డిసబిలిటీ క్లెయిమ్ కి అయితే డిసబిలిటీ సర్టిఫికేట్ అవసరం అవ్వచ్చు. డెత్ క్లెయిమ్ అయితే డెత్ సర్టిఫికేట్, నామినీ డీటెయిల్స్ మరియు రిక్వైర్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ కంప్లీట్ గా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ స్మూత్ గా జరిగే అవకాశం ఉంది. మరి ఈ స్కీమ్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అన్న క్వశ్చన్ అందరికీ ఉంటుంది. రోజు బైక్ మీద ఆఫీస్ కి వెళ్తున్న ఎంప్లాయీస్, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, అలాగే ఎలక్ట్రీషియన్స్, మెకానిక్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఫార్మర్స్, ఫీల్డ్ స్టాఫ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు డైలీ రోడ్ ట్రావెల్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి యాక్సిడెంట్ ఎక్స్పోజర్స్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఒక ప్రాక్టికల్ సజెషన్ ఇస్తాను. మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ముందుగా అది కన్సిడర్ చేయండి. మీ ఫ్యామిలీ మీద ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా కన్సిడర్ చేయండి. ఆ తర్వాత ఇలాంటి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని అడిషనల్ ప్రొటెక్షన్ లేయర్ లాగా యూజ్ చేయండి. ఎందుకంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒక్కటే కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే న్యాచురల్ డెత్ కి కవరేజ్ ఉండదు అని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్స్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్స్, స్ట్రోక్స్, సీరియస్ ఇల్నెస్ లేదా డిసీజ్ వల్ల డెత్ జరిగితే యాక్సిడెంట్ కవర్ అప్లై అవ్వకపోవచ్చు. అందుకే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ని కంప్లీట్ లైఫ్ కవర్ లాగా చూడకండి. అలాగే పాలసీ ఎక్స్క్లూషన్స్ ని కంపల్సరీగా చదవండి. ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ లో డ్రైవింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్, సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ ఇంజురీస్ లేదా పాలసీ కండిషన్స్ కి ఆపోజిట్ సిచ్యువేషన్స్ లాంటి కేసెస్ లో క్లెయిమ్ ఎలిజిబిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఫైనల్ డెసిషన్ కి ముందు అఫీషియల్ బ్రోచర్ మరియు పాలసీ వర్డింగ్ వెరిఫై చేయడం చాలా బెస్ట్. ఫైనల్ గా ఒక మాట, మనం యాక్సిడెంట్స్ ని ఆపలేము, రేపు ఏం జరుగుతుందో కూడా ఎవరేం చెప్పలేరు. కానీ మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడకుండా ముందే ప్రిపరేషన్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. 299 లేదా 399 ప్రీమియం పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ కరెక్ట్ సిచ్యువేషన్ లో అదే అమౌంట్ లక్షల రూపాయల సపోర్ట్ గా మారొచ్చు. కానీ బ్లైండ్ గా అయితే జాయిన్ అవ్వకండి. పాలసీ బ్రోచర్ చదవడం అస్సలు మర్చిపోకండి. మీ అవసరాలు, మీ ఆక్యుపేషన్, మీ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఇన్సూరెన్స్ లో ప్రీమియం అమౌంట్ కన్నా పాలసీ వర్డింగ్ ఎక్కువగా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.